హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసరికి ఒక 3D క్యారెక్టర్ డిజైనింగ్ సాఫ్ట్వేర్ గురించి చూద్దాం. ఇది వచ్చేసరికి స్పెషల్ సాఫ్ట్వేర్, అది కూడా మేక్ హ్యూమన్ సాఫ్ట్వేర్. ఇది టోటల్గా ఫ్రీ వెర్షన్. నెక్స్ట్ వచ్చేసరికి ఈ క్యారెక్టర్లన్నీ మనం మాయాలో 3ds మ్యాక్స్లో అలాగే బ్లెండర్లో కూడా యూస్ చేసుకోవచ్చు. ఇది టోటల్గా ఫ్రీగా మనకి కంపెనీ డైరెక్ట్గా ఇచ్చే సాఫ్ట్వేర్. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రెండ్స్, మీరు నా వీడియో చూస్తున్నప్పుడు కార్నర్లో సబ్స్క్రైబ్ అని రెడ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కింద కూడా సబ్స్క్రైబ్ అని రెడ్ బటన్ ఉంటుంది. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను కొత్తగా పెట్టే ప్రతి వీడియో మీ మెయిల్కి డైరెక్ట్గా వచ్చింది. అలాగే తెలుగు టెక్ సొల్యూషన్ ఆప్షన్ ఉంది, క్లిక్ చేశారనుకోండి నా ఛానల్లోకి వస్తారు. ఇక్కడ వీడియోస్ క్లిక్ చేస్తే ఇప్పుడు దాకా నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీరు చెక్ చేసుకోవచ్చు. అలాగే పైన ప్లేలిస్ట్ అనే ఆప్షన్ ఉంది, క్లిక్ చేశారనుకోండి క్లాసెస్ వైజ్గా ప్రీమియర్ క్లాసెస్, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ క్లాసెస్, ఫోటోషాప్ క్లాసెస్, అలాగే వెడ్డింగ్ వీడియోస్కి సంబంధించిన ఈడిఎస్ క్లాసెస్ కూడా చెక్ చేసుకోవచ్చు. అలాగే పైన బ్యానర్ కింద కూడా సబ్స్క్రైబ్ అని రెడ్ బటన్ ఉంటుంది, ఇక్కడ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఈరోజు క్లాస్లోకి వద్దాం. మనకి మేక్ హ్యూమన్ అనే సాఫ్ట్వేర్ ఫస్ట్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, మనకి ఫ్రీ వెర్షన్ ఎక్కడ దొరుకుతుందో చూద్దాం. మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా, మీరు కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసరికి గూగుల్లోకి వెళ్ళి చూడండి, గూగుల్లోకి వెళ్ళి మేక్ హ్యూమన్ సాఫ్ట్వేర్ అని టైప్ చేశారనుకోండి, ఎంటర్ కొడతారా. ఫస్ట్ మనకి డైరెక్ట్గా లింక్ అనేది ఫస్టే వచ్చింది. ఇక్కడ లింక్ వచ్చేసరికి మేక్ హ్యూమన్ .org. ఇది వచ్చేసరికి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీకు డైరెక్ట్గా దాని మీద క్లిక్ చేయగానే ఈ సైట్లోకి వచ్చేస్తారు. ఓకే, క్లిక్. నెక్స్ట్ ఇక్కడ ఇది వచ్చేసరికి ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్. డైరెక్ట్గా మీకు ఒక ఫోల్డర్లో లింక్ అనేది ఉంటుంది, మీరు డబుల్ క్లిక్ చేయగానే డైరెక్ట్గా సాఫ్ట్వేర్ అనేది ఓపెన్ అయిపోద్ది. ఓకే, నెక్స్ట్ ఆ సాఫ్ట్వేర్ గురించి ఫుల్ డీటెయిల్స్ ఇక్కడ ఉంటాయి. చూడండి, నెక్స్ట్ మనకి హ్యూమన్ అంటే మనకి మేల్ ఆర్ ఫిమేల్ ఆర్ కిడ్ ఆర్ ఓల్డ్ ఏ క్యారెక్టర్ అయినా మనం ఈజీగా ఈ సాఫ్ట్వేర్లో క్రియేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ పైన హోమ్ పక్కన డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంది, క్లిక్ చేశారనుకోండి డౌన్లోడ్ మేక్ హ్యూమన్ అనే ఆప్షన్ వచ్చింది. క్లిక్ చేశారనుకోండి ఇక్కడ మ్యాక్ ఓఎస్ అనుకోండి, ఇక్కడ మేక్ హ్యూమన్ మ్యాక్ ఓఎస్లో మనకి రన్ అయ్యే ఫైల్ ఉంటుంది. నెక్స్ట్ విండోస్ ఓఎస్ అయితే ఇక్కడ జిప్ ఫార్మాట్లో మనకి ఇక్కడ ఉంటుంది. క్లిక్ చేశారనుకోండి మీకు ఇక్కడ డౌన్లోడ్ లింక్ వచ్చింది, మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ అయిపోద్ది, మీరు ఓపెన్ చేసుకోవచ్చు. మీకు డౌన్లోడ్ అయిన తర్వాత ఎలా ఉంటుందంటే చూడండి, ఇలాగ జిప్ ఫార్మాట్లో వచ్చింది. మీరు ఏంటంటే ఎక్స్ట్రాక్ట్ చేసుకుంటే ఒక ఫోల్డర్ టైప్లో వచ్చింది, ఓపెన్ చేసుకుంటే మీకు ఇక్కడ మేక్ హ్యూమన్ అనే ఐకాన్ కనబడుతుంది. ఇది డబుల్ క్లిక్ చేయగానే మనకి డైరెక్ట్గా సాఫ్ట్వేర్ అనేది ఓపెన్ అవుద్ది. నెక్స్ట్ ఓపెన్ అయినప్పుడు మీకు న్యూడిటీ అనేది కనబడుతుంది, కాబట్టి ఇది ఓన్లీ క్యారెక్టర్స్, రియాలిటీ కాదు కాబట్టి మీరు యూజ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ నేనేం చేశానంటే ఆల్రెడీ డిజైన్ చేశాను, ఒక డ్రెస్ అనేది డిజైన్ చేశా. ఇప్పుడు ఈ డ్రెస్ డిజైనింగ్ అంతా ఎలా క్రియేట్ చేయొచ్చో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఏంటంటే మోడల్, ఇక్కడ ఫస్ట్ మోడలింగ్ అని క్లిక్ చేస్తే ఇక్కడ చాలా వస్తాయి. ఓకే, ఫస్ట్ మెయిన్ అనే ఆప్షన్ వచ్చింది, ఇక్కడ జెండర్ అనే ఆప్షన్ వచ్చింది. జెండర్లో సపోజ్ నేను ఈ స్లైడర్ ఈ టైప్కి డ్రాగ్ చేశారనుకోండి లేడీ క్యారెక్టర్ అయిపోద్ది. చూడండి, జూమ్లో చూద్దాం, చూడండి లేడీ క్యారెక్టర్. నెక్స్ట్ మ్యాన్ లాగా కావాలనుకుంటే, మెయిల్ లాగా కావాలనుకుంటే జస్ట్ ఇలా డ్రాగ్ చేసుకుంటే మెయిల్ క్యారెక్టర్ అయిపోద్ది. అలాగే ఏజ్, సపోజ్ ఈ క్యారెక్టర్ అనేది నాకు కిడ్ చిన్నపిల్లలాగా కావాలి, ఏజ్ అనేది తగ్గిస్తున్నా. చూడండి, ఓకే. నెక్స్ట్ కొంచెం ఓల్డ్ ఏజ్ కావాలంటే ఏం లేదు, ఏజ్ అనేది శాంతం పెంచేస్తే మనకి ఓల్డ్ ఏజ్ అనేది వచ్చేది. చూడండి, ఓల్డ్ ఏజ్. మిడిల్లో పెట్టుకుంటే మిడిల్ ఏజ్, మీకు శాంతం జీరోలో పెడితే కిడ్, శాంతం పైకి పెడితే మనకి ఓల్డ్ ఏజ్. ఇలాంటి 3D క్యారెక్టర్స్ మనం ఈజీగా మనం యూజ్ చేసుకోవచ్చు. అలాగే డ్రెస్సెస్ కూడా చేంజ్ చేసి మనం చాలా క్యారెక్టర్స్ క్రియేట్ చేసేవచ్చు. నెక్స్ట్ మజిల్ వచ్చేసరికి నీకు ఇలా పెట్టుకుంటే మనకి బాడీ షేప్ అనేది మారుతుంది. డౌన్ చేసుకుంటే చూడండి ఇలాగ. నెక్స్ట్ వెయిట్, లావుగా కావాలా సన్నగా కావాలా, హైట్. ఓకే, నెక్స్ట్ ఇలాగ మనకేంటంటే చెస్ట్ అనేది వెడల్పుగా కావాలా వద్దా. నెక్స్ట్ ఆఫ్రికన్ అంటే ఫ్రెండ్స్ లాగా మనకి క్యారెక్టర్ అనేది చేంజ్ అవుతుంది. చూడండి షేప్స్ అనేవి. ఓకే, నెక్స్ట్ తగ్గించుకుంటే మనకి ఇలా మారుతుంది, సెంటర్ పెట్టేస్తాను. నెక్స్ట్ ఏషియన్, చైనా, జపాన్ క్యారెక్టర్స్. చూడండి సెంటర్లో పెట్టేస్తున్నా. ఓకే, ఓకే, ఇక్కడ దాకా మనకి ఒక క్యారెక్టర్ని డిజైన్ చేసుకోవడానికి షేప్ కానీ హైట్ కానీ ఇలాంటి వెయిట్ కానీ ఇవన్నీ పెంచుకోవడానికి మనకి బాగా యూజ్ అవుతుంది.
నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ జెండర్ అవసరం లేదు, ఫేస్లోకి వెళ్ళిపోదాం. ఫేస్ అనేది మనకి ఎలా ఉండాలి, జస్ట్ దాని మీద క్లిక్ చేసినా సరిపోద్ది, ఇలా మోడిఫై చేసుకున్నా సరిపోద్ది. చూడండి, రౌండా, నెక్స్ట్ ఇలా ఉండాలా, మీకు కావాల్సినట్టుగా మీ క్యారెక్టర్ని డిజైన్ చేసుకోవచ్చు. ఓకే, మీకు పక్కన కేటగిరీస్ ఉంటాయి, హెడ్ సైజు, నెక్స్ట్ ఐబ్రోస్, నెక్, ఇవన్నీ మీరు అడ్జస్ట్ చేసుకొని మార్చుకోవచ్చు. నెక్స్ట్ ఆర్మ్స్ అంటే హ్యాండ్స్ కూడా మార్చుకోవచ్చు. అలాగే ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి, మీరు ఇవన్నీ యూజ్ చేసుకోవచ్చు, ఈజీగా మనం యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి డ్రెస్. సపోజ్ ఇక్కడ మీకు ఈ డ్రెస్ నచ్చలేదు, వేరే డ్రెస్ కావాలి. ఇక్కడ జియోమెట్రిక్స్లోకి వెళ్తే ఫస్ట్ క్లాత్స్ అనే ఆప్షన్ వచ్చింది. క్లాత్స్లోకి వెళ్ళారనుకోండి, మీకు సైడ్ చాలా క్లాత్స్ ఉంటాయి. ఇందులో సపోజ్ మీరు ఇది సెలెక్ట్ చేసుకుంటున్నాను, చూడండి. మీకు పైన ఆప్షన్స్ ఉంటాయి. సపోజ్ మీరు ఫ్రంట్ ఫేస్ కావాలంటే ఫ్రంట్ ఫేస్, బ్యాక్ అయితే బ్యాక్, నెక్స్ట్ సైడ్, రైట్ సైడ్, నెక్స్ట్ టాప్, బాటమ్, నెక్స్ట్ నార్మల్గా రీసెట్ అనగానే ఆటోమేటిక్గా ఈ పొజిషన్కి వచ్చేస్తాం. ఇలాగ ఒక క్యారెక్టర్ని మనం అన్ని రకాలుగా చూసుకోవచ్చు. నెక్స్ట్ లెగ్స్కి షూస్ కావాలనుకుంటే కింద ఉంటాయి, ఇవి కూడా మనం చూస్ చేసుకోవచ్చు. చూడండి, నెక్స్ట్ వచ్చేసరికి ఫస్ట్ మనం సాఫ్ట్వేర్ ఓపెన్ చేసినప్పుడు ఎలాగుంటుందంటే, ఇక్కడ మీరు ఈ డ్రెస్ అనేది రిమూవ్ చేయాలంటే ఏం లేదు, ఆ డ్రెస్ మీద నన్ను పెట్టేస్తే ఆటోమేటిక్గా డ్రెస్ అనేది రిమూవ్ అవుతుంది, న్యూడిటీతో ఉంటుంది. కాబట్టి నేనేంటంటే యూట్యూబ్ రూల్స్ ప్రకారం న్యూడిటీతో మనం ఏ వీడియో అప్లోడ్ చేయకూడదు, అందుకని డ్రెస్ అనేది అప్లై చేసి మీకు చూపిస్తున్నాను. ఓకే, నెక్స్ట్ ఇలాగ డ్రెస్ అనేది మనం డిజైన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అలాగే హెయిర్ చూడండి, నేను హెయిర్ అనేది ఇలా పెట్టాను. మీరు చేంజ్ చేయాలంటే హెయిర్ మీదకి వెళ్తే ఇక్కడ చాలా ఆప్షన్స్ వస్తాయి, మీరు చేంజ్ చేసుకోవచ్చు. దాని మీద క్లిక్ చేసా, జస్ట్ ఇలాగ వచ్చింది. లేదు ఇంకోటి కావాలి, ఇలా క్లిక్ చేస్తే ఇలాగా మీకు కావాల్సిన హెయిర్ మీరు చూస్ చేసుకోవచ్చు. చూడండి, ఓకే. నెక్స్ట్ టీత్ కావాలంటే టీత్ మీరు పెట్టచ్చు. అలాగే ఇక్కడ ఐబ్రోస్ కూడా మీరు సెట్ చేసుకోవచ్చు. చూడండి, ఇలాగా చాలా ఆప్షన్స్ మనకి ఈ సాఫ్ట్వేర్లో ఉంటాయి. ఓకే, ఈ సాఫ్ట్వేర్కి సంబంధించిన డౌన్లోడ్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇస్తా. అలాగే ఇక్కడ ఉన్న మనం యూస్ చేసుకున్న ప్రతి మోడలు మనం మాయాలో, 3ds Maxలో, అలాగే బ్లెండర్లో, ఇంకా 3D సాఫ్ట్వేర్స్ అన్నింటిలో యూస్ చేసుకోవచ్చు. అలాగే ఈ రిగ్గింగ్కి సంబంధించిన చాలా ఆప్షన్స్ కూడా ఇందులో ఉంటాయి. ఓకే, సపోజ్ పోజ్లోకి వెళ్ళా, పోజ్లో మనకి ఇక్కడ రిగ్గింగ్కి సంబంధించిన కొన్ని ఆప్షన్స్ చూస్తే మనం రిగ్గింగ్ మనకి ఇవన్నీ యూస్ చేసుకోవచ్చు, బోన్స్ అనేవి యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చాలా టైప్స్ ఉంటాయి. సపోజ్ గేమింగ్ సంబంధించింది అయితే కిందది క్లిక్ చేస్తే గేమింగ్ సంబంధించింది, అలాగా కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. ఓకే, ఇలాగా మీకు చాలా ఆప్షన్స్ ఇందులో ఉంటాయి. అలాగే రెండరింగ్ కూడా ఉంటుంది. నెక్స్ట్ ప్రతిదీ మీరు చెక్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఎలాంటి వీడియోస్ ఇంకా మీకు దగ్గరికి తీసుకొస్తా. ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.